అసలు సముద్రంలో ఏముంది? భూమిపై దాదాపు 71% నీరుంది. అయినప్పటికీ సముద్రాల్లోని లోతైన భాగాలు ఇప్పటికీ మానవునికి కళ్ళు సాంకేతికతకు అందనంత దూరంలోనే ఉన్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం సముద్రంలో లోతైన ప్రదేశాలకు చేరుకోవడం నేటికి చాలా కష్టమైన పనిగా చెప్తున్నారు. ఇవి వాతావరణం, ఒత్తిడి పరంగా మాత్రమే కాకుండా ఎన్నో జలచరాలు, భూగర్భ నిర్మాణం కూడా రహస్యాలతో నిండి ఉన్నట్లు చెప్తున్నారు. దీని కారణంగానే సముద్రంలో ఎవరూ చూడని ప్రపంచం నేటికి మానవులకు ఒక రహస్యంగానే ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు సముద్రంలో కేవలం 20% మాత్రమే కనుగొన్నారు. ఇంకా 80% మనకి తెలియంది ఉంది. సముద్ర ఉపరితలం నుంచి లోతైన భాగంలో ఒత్తిడి, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మానవుడు భరించలేని విధంగా ఉంటాయి. ఉదాహరణకు మెరియానా ట్రెంచ్, ఇది భూమిపై లోతైన కందకంగా పరిగణిస్తారు. దీని లోతు దాదాపు 11 కిలోమీటర్లు. ఇంత లోతులో నీటి ఒత్తిడి మానవ శరీరం తట్టుకోలేదు. అందుకే మానవ అన్వేషణ, పరిశోధన ఇప్పటికీ నీటి ఉపరితలంపై కొద్దిగా లోపలికి మాత్రమే పరిమితమైంది. సముద్రాల లోతుల్లో ఇంకా వెలుగులోకి రాని అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. లెక్కలేనని వింత, అద్భుతమైన జీవులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని బయటకొస్తాయి. అలాంటి వాటిలో డూమ్స్డే ఫిష్ కూడా ఒకటి. కొన్నిసార్లు సముద్రంలో జరిగే చర్యలకు ఇవి రియాక్ట్ అవుతుంటాయి. మరికొన్ని ఇప్పటికీ చిక్కలేదు. సముద్రం లోపల నివసించే జీవులు ఎక్కువ కాంతి లేకుండా ఉంటాయి. వాటి శరీర నిర్మాణం కూడా అసాధారణంగా ఉంటుంది. దీంతో పాటు సముద్రం అడుగున తెలియని సముద్ర పర్వతాలు, గుంటలు, అగ్నిపర్వత నిర్మాణాలు కూడా ఉన్నాయి. వీటి గురించిన విషయాలు శాస్త్రవేత్తల దగ్గర కూడా లేవు. సముద్రం లోతైన భాగాల్లో ఖనిజాలు, సహజ వనరులు పుష్కలంగా ఉంటాయి. చాలా ప్రదేశాల్లో లోహాలు, వాయువులు, అరుదైన ఖనిజాలు కనిపిస్తాయి. దీంతో పాటు సముద్రం లోతుల్లో పాత ఓడల శిథిలాలు, సముద్రంలో జరిగిన ప్రమాదాల శాసనాలు, మానవ నాగరికత గుర్తులు కూడా దాగి ఉండవచ్చు. అందుకే సముద్రం శాస్త్రవేత్తలకు, పరిశోధనలకు ఎల్లప్పుడూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఇటీవలి కాలంలో సోనార్, రోబోటిక్ సబ్మెరైన్లు, అండర్ వాటర్ డ్రోన్ల వంటి సాంకేతికతలు సముద్రంలోని లోతైన చిత్రాలు తీసుకురావడానికి సహాయం చేశాయి. అయినప్పటికీ సముద్రం విస్తరణ కారణంగా ఇప్పటికీ వాటిలో చాలా పెద్ద భాగం చూడలేకపోతున్నాం. ఇక విషయాలు తెలుసుకోలేకపోతున్నాం. రాబోయే దశాబ్దాల్లో కొత్త సాంకేతికత, అంతరిక్షం వంటి పరిశోధనల ద్వారా సముద్రంలోని రహస్యాల గురించి మరింత సమాచారం పొందవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.